అందరికీ నమస్తే అండి. తెలుగుదేశం పార్టీ తిరువూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పొలిగపూడి శ్రీనివాసరావు గారు ఆయన ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలో సమస్యల మీద సమస్యలు తెస్తూనే ఆయన తెలుగుదేశం పార్టీలో తలనొప్పిగా మారిపోయారు. అయితే ఈయన తాజాగా ఒక సంచలనమైనటువంటి పోస్ట్ అయితే చేశారు. ఎంపీ కేశినేని చిన్ని గారికి పొలిగపూడి శ్రీనివాసరావు గారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినందుకు ఎంపీ కేశినేని చిన్ని గారికి 5 కోట్లు ఇచ్చానని ఆయన పోస్ట్ చేశారు. అదేవిధంగా ఏ రోజు ఇచ్చానని కూడా ఆయన తన అకౌంట్లో పోస్ట్ చేశారు, సోషల్ మీడియా అకౌంట్లో. సో ఎంపీ కేశినేని చిన్ని గారికి 2024 ఫిబ్రవరి 7వ తేదీన 20 లక్షలు, ఫిబ్రవరి 8వ తేదీన 20 లక్షలు, ఫిబ్రవరి 14వ తేదీన 20 లక్షలు ట్రాన్స్ఫర్ చేశాడట ఈ డబ్బులన్నీ. అలాగే కేశినేని చిన్ని గారి పిఏకి 50 లక్షలు ఇచ్చి పంపించారంట. అదేవిధంగా తన మిత్రుడితో 3 కోట్లన్నర ఇప్పించారంట. మిగతా విషయాలు రేపు మాట్లాడుకుందాము, నిజం గెలవాలి, నిజమే గెలవాలి అని ఈ విధంగా ఆయన తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు. ఎంపీ కేశినేని చిన్ని గారికి ఇచ్చినటువంటి 5 కోట్లకు సంబంధించి. సో కేశినేని చిన్ని గారికి లంచం ఇచ్చాడా లేకపోతే పార్టీకి డిపాజిట్గా ఇచ్చాడా అంటే తనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినందుకు ఎంపీ కేశినేని చిన్ని గారికి పొలిగపూడి శ్రీనివాసరావు గారు తనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినందుకు లంచం ఇచ్చాడా లేకపోతే డిపాజిట్ ఇచ్చాడా, సో ఇది తెలియాల్సి ఉంది. సో అలాగే ఒక శాసనసభ్యుడు ఎంపీ మీద అలా అసభ్యకరమైనటువంటి పోస్ట్ అయితే చేయడం తప్పు. ఎందుకంటే ఇది చట్టబద్ధమైనటువంటి విషయం. ఈ విషయం మీద ఈడీ విచారణ చేయాల్సి వస్తే పొలిగపూడి శ్రీనివాసరావు గారు ఎక్కడి నుంచి ఇంత డబ్బులు సంపాదించాడు, ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి, ఒక సాధారణ మనిషికి, సాధారణ వ్యక్తికి ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పేసి ఈడీ పూర్తిగా విచారణ చేయాల్సి వస్తుంది కూడా. సో ఈడీ విషయాన్ని పక్కన పెడితే చట్టబద్ధంగా పూర్తిగా తెలుగుదేశం పార్టీకి సంబంధం అన్నమాట. ఎందుకంటే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు పార్టీకి డిపాజిట్లు కట్టారు. సీనియర్లా జూనియర్లా అనేది ఏం లేకుండా పార్టీకి డిపాజిట్లు కట్టారు. మరికొందరు నేను సీనియర్ను, నేను 2-3 మాటలు 4 మాటలు ఇదే పార్టీలో ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను, సో నేనెందుకు పార్టీకి డిపాజిట్ కట్టాలి అన్నప్పటికి కూడా వారితో కూడా పార్టీకి డిపాజిట్ కట్టించారు కూడా. వారితో కూడా అది 5, 10, 8, 15 ఎంతని సంబంధం లేకుండా అందరితో కట్టించారు. సో అందుకు కాబట్టి ఈ విషయం మీద పూర్తిగా పార్టీకే సంబంధం ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ఈ విషయాన్ని పూర్తిగా పరిష్కరించి సమస్యకు పరిష్కారాన్ని తేవాలి. సో పొలిగపూడి శ్రీనివాసరావు గారు ఆయన ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి తిరువూరు నియోజకవర్గంలో ఇసుక దందాలు, రేషన్ బియ్యం, అలాగే పేకాట ఇలాంటి అనేక రకాలుగా ఆయన లంచాలు తీసుకుంటూ ఆయన చేస్తున్నారు. అదేవిధంగా మహిళల మీద ఆయన వ్యక్తిగతంగా అసభ్యకరమైనటువంటి పోస్టులు కూడా, మెసేజ్లు కూడా పెట్టాడంట పొలిగపూడి శ్రీనివాసరావు గారు. సో ఇలా అన్ని కూడా ఆయన తప్పులు చేస్తున్నారని చెప్పేసి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను కూడా ఆయన నోసుకోకుండా ఉన్నారంట.
పనులు కాకోకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళను నోసుకోకుండా చేస్తున్నారట కొలికపూడి శ్రీనివాసరావు గారు. సో ఇప్పుడు కొలికపూడి శ్రీనివాసరావు గారిని సస్పెండ్ చేయాల్సి వస్తే చేయొచ్చు. సో ఎందుకంటే ఆయన చేస్తున్నటువంటి పద్ధతులు ఏం బాగలేవు కాబట్టి ఆయనను సస్పెండ్ చేయొచ్చు. కేశినేని చిన్ని గారిని అంటే సస్పెండ్ చేయరు. ఎందుకంటే ఆయన నారా లోకేష్ గారి మనిషి. నారా లోకేష్ గారి కమిటీలో ఆయన కూడా నెంబర్ 1 క్యాండిడేట్. ఆయన నారా లోకేష్ గారి దగ్గర మంచి స్నేహితం ఇలా ఉన్నాయి మరి ఇద్దరి మధ్య. కాబట్టి కేశినేని చిన్ని గారిని అయితే సస్పెండ్ చేయరు. కొలికపూడి శ్రీనివాసరావు గారిని కంపల్సరిగా సస్పెండ్ చేస్తారు. ఈ సమస్య తిరువూరు నియోజకవర్గంలోనే కాదు, ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ సమస్య ఉన్నాయి. సో ఇదండి విషయం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.